వెరీ గుడ్ మార్నింగ్ అండి. 2 రోజుల ట్రావెల్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అండి. ఈ 2 రోజులు విజయవాడలో ఉన్నాను. విజయవాడలో కొంతవరకు ఎలక్షన్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కాకపోతే ప్రస్తుతం కొంచెం ఫ్లూయిడ్ సిట్యువేషను, అంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ ఇంకా అవుతూ ఉన్నది కాబట్టి. ఇప్పుడు దాదాపుగా అయిపోయింది అనుకోండి. నిన్న బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించారు. ఇక ఇప్పటి నుంచి బహుశా వాతావరణంలో కొంత స్పష్టత వస్తుంది. పొలిటికల్గా ఎట్లా ఉంది, ఏమిటి, జనం ఎట్లా అనుకుంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రచారం కూడా భారీ ఎత్తున మొదలుపెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని చెప్పి మొదలుపెట్టాడు ఆయన ప్రచారాన్ని కడప నుంచి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కనుక వింటే ఇంత నవరస నటనా సార్వభౌముడు బహుశా మరి ఇంకెవరూ లేరని అర్థమవుతుందండి. జగన్లో ఇంత పెద్ద నటుడు ఉన్నాడా, ఇంత గొప్ప నటుడు ఉన్నాడా, ఇన్ని నవరసాలు పండించగలడా, వాహిని వారి పెద్ద మనుషులు సినిమాలో క్యారెక్టర్లాగా ఈయన ప్రవర్తించగలడా అని చెప్పి ఆయన టాలెంట్ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆయన మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాడండి. ఏమంటాడు, బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసు అని చెప్పి ఎంతో అమాయకంగా నటించాడు. హంతకుడు బహిరంగ తిరుగుతున్నాడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ లబ్ధి కోసం అందరూ మా మీద నెపం వేస్తున్నారు, దీనికి తోడు ప్రతిపక్షాలకి అండగా నా చెల్లెళ్ళు షర్మిల, సునీతలు కూడా తోడయ్యారు అని చెప్పి మాట్లాడాడండి. బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకి తెలుసు. దేవుడి సంగతి తెలియదు, కానీ మనకి ప్రజలకైతే తెలుసండి ఎవరు చంపారో. ఇంకా గమ్మత్ ఏమిటంటే, ఈ డైలాగులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు పక్కన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు అని చెప్పి సిబిఐ వారండి, ఊరికి వాళ్ళు వీళ్ళు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఇంకొకళ్ళు చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పాడు కాదు, స్వయంగా సిబిఐ వాళ్ళు చెప్పారు. స్వయంగా వివేకానంద రెడ్డి గారి కూతురు ఆరోపిస్తోంది. అటువంటి అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఈ మాటలన్నీ చెప్పాడండి. బాబాయిని అన్యాయంగా చంపేశారు. పాత సినిమాల్లో నాగభూషణం ఇట్లాంటి క్యారెక్టర్లు ఉండేవండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే విలన్లు తరహా వేరు. ఈ మధ్య విలన్లు వాళ్ళ యొక్క విలనస్ లక్షణాలను బయట పెట్టుకుని మాట్లాడతారు. కానీ పాతకాలంలో ఉండేవాళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్లు, నాగభూషణం ఇట్లాంటి వాళ్ళు బయటకు చాలా పెద్ద మనుషులుగా ఉంటారు, చాలా చక్కగా నటిస్తారు. ఎంత అన్యాయం అంటారు, ఇదే విధంగా అన్నమాట. బాబాయిని అన్యాయంగా చంపేశారు. వివేక చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడు అంటే దస్తగిరి అనమాట. బహిరంగంగా తిరుగుతున్నాడు. దస్తగిరి హత్యలో పాల్గొన్నాడు, అందులో సందేహం లేదు. ఈ దస్తగిరితో పాటు మరో 3 కూడా పాల్గొన్నారు, మీ గంగిరెడ్డి గారు అందరూ. వీళ్ళంతా ఎవరయ్యా అంటే, మీ ఉమాశంకర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎవరంటే మీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, మీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క అనుచరులు. అవినాష్ రెడ్డి గారు ఎవరు, మీ అనుచరుడు, మీ కజిన్. అందుకనే మీరు అంత ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి కొత్తగా ఎవరికి తెలియనట్టుగా వివేక చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడు దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అంతా చూస్తున్నారట. ఎవరు మద్దతు ఇచ్చారండి? ఎవరో మద్దతు ఇవ్వడం వల్ల అతను అప్రూవర్గా మారి నిజాలు చెప్తుంటే అందరూ కళ్ళప్పగించి వింటున్నారు, చెవులు రెక్కించి వింటున్నారు, కళ్ళప్పగించి చూస్తున్నారు. అందుకని ఎవరు మద్దతు ఇవ్వడం వల్ల దస్తగిరికి. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నారు. ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చాడు ఆ బెయిల్. అప్రూవర్గా మార్చింది ఎవరు? సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళు కనుక ఇది దర్యాప్తు చేయకపోతే, దస్తగిరి కనుక అప్రూవర్గా మారకపోతే ఎట్టి పరిస్థితుల్లో నిజాలు బయటకు వచ్చేవి కాదండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి బయటపడడం వల్ల, అప్రూవర్గా మారడం వల్ల, అతను పూసగుచ్చినట్టుగా అన్నీ చెప్పడం వల్ల, అతను హత్యలో పాల్గొనడం వల్ల ఇవాళ మనకి అన్ని విషయాలు తెలిసినాయి. ఎంత క్రూరంగా, కిరాతకంగా, ఎంత దారుణంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అనే విషయాలు మనకి వాళ్ళు తెలిసినాయి. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా టాప్సీ టర్వీ అంటారు ఇంగ్లీష్లో, మొత్తాన్ని దాని నెత్తిని ఇట్లా తిప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో అన్యాయం, చంపినటువంటి దస్తగిరి బయట తిరుగుతున్నాడట, పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకొని. ఈ మొత్తం మీటింగ్స్లో నిన్నంతా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడాడండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నటనాగ్రేసరుడో జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరు నా వాళ్ళు అంటే షర్మిల, సునీత తప్పిస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం తప్పిస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపేసిన వారు రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరు చంపేశారు? అంటే దస్తగిరి చంపేశాడా, లేకపోతే దస్తగిరితో పాటు మరి నిన్నటి వరకు సునీత వాళ్ళ ఆయన చంపేశాడన్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చంపేశాడన్నారు. నా పట్ల దారుణంగా వ్యవహరిస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఈ డైలాగ్ చూడండి. ఇంత బ్రహ్మాండమైన డైలాగుని ఏ సినిమా స్క్రిప్ట్ రైటరో కూడా రాయలేడండి. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి, ఇంతకంటే అన్యాయం ఉంటుందా అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. అమ్మో మామూలు నటన కాదండి. జగన్మోహన్ రెడ్డిలో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడు అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతోంది. ఇక దాంతోపాటు ఇంకొక ఆరోపణ, చంద్రబాబు వదిన పురంధేశ్వరి చుట్టం కంపెనీ డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుండగా సిబిఐ దాడులు చేసింది. దీన్ని మనపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం అంట ఎవరో మనం ఎవరు? మీరు, మీ అవినాష్ రెడ్డి, మీ వైవి సుబ్బారెడ్డి, మీ విజయసాయిరెడ్డి, వీళ్ళేగా మనం అంటే. ఇంకెవరు లేరు కదా మనలో. మిగతా వాళ్ళంతా ఓటర్లు, అధికారాన్ని చాలించేది వీళ్ళు. మనపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు వదిన పురంధేశ్వరి చుట్టం కంపెనీ అని చెప్పి ఈ నేరుగా ఎట్లా ఆరోపణ చేస్తాడండి? అంటే అసలు ఏమి కనీసమైనటువంటి విలువలు కూడా లేవా? కనీసమైనటువంటి కమిట్మెంట్ టు ట్రూత్, టు ఫ్యాక్ట్స్ అసలు ఏమీ లేదా? ఘోరాతి ఘోరం అండి. వీళ్ళు ఈనాడు వాళ్ళు రాశారు, కరెక్ట్ అది, ఊసర వెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయని. వాళ్ళంతా ఇక అసలు జరిగింది ఏంటి, ఈయనేం మాట్లాడాడని చెప్పి రాశారనుకోండి. ఏమైనా కూడా విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నవరసాలు పలికించాడు, పచ్చి అబద్ధాలు చెప్పాడు, ఇతనిలో మామూలు నటుడు లేడు, ఈయనలో మామూలు విలన్ లేడు. ఈ విలను తెలుగు సినిమాల్లో కూడా మరి ఇంత కాంప్లికేటెడ్ విలన్ లేడు. సాక్షులు కూడా రాసుకున్నారండి, మోసాలు నేరాలే వారి చరిత్ర. చిన్నాన వివేకాను ఎవరు చంపారు, ఎందుకు చంపించారు అందరికీ తెలుసు. కరెక్ట్, అందరికీ తెలుసు. ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు చంపినోడిని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నవి చంద్రబాబు పురంధేశ్వరి బంధువులే ఉన్నది. అంటే ఒక ముఖ్యమంత్రి తన స్థాయికి తగినటువంటి ఆరోపణలు చేసి ఈ విధంగా, వివేక హత్య కేసులోనైతే మహానటుడిలాగా ప్రవర్తించాడు. బహుశా మనం ముందు చూస్తామండి. ఇంకా ఈ ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకున్న తర్వాత జగన్లో ఉన్నటువంటి కొత్త కోణాలన్నీ కూడా మనం బహుశా చూడగలుగుతాం. ఇక ఈ సందర్భంగా ఇంకొక స్టోరీ వచ్చిందండి ఈనాడులో. అదేంటంటే బస్సులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఉన్నట వైసీపీ వాళ్ళు 8,700 బస్సులు అద్దెకు తీసుకున్నారటండి ఆర్టీసీవి. ఆర్టీసీ బస్సుల్ని దాదాపు సొంత బస్సులాగా వాడుకుంటున్నారు. అంటే పేరుకి అద్దెకు తీసుకుంటారండి, కానీ వాళ్ళు ప్రతిపక్షాలకు ఇవ్వరు. ఎందుకంటే అప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆఫీస్ నుంచి, తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే ఇన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు. ఇందులో ఇంకొక కొత్త విషయం ఏంటంటే, గతంలో తీసుకెళ్ళినటువంటి బస్సులకి యాక్చువల్గా మొత్తం డబ్బులు ముందే పే చేయాలండి. మిగతా అపోజిషన్ పార్టీస్ దగ్గరేమో ముందే మొత్తం పే చేస్తే బస్సులు ఇస్తారు అద్దెకి, లేకపోతే ఇవ్వరు. ఇక్కడ అట్లా కాకుండా వీళ్ళు అడ్వాన్స్ పేరుతో కొంత డబ్బులు ఇచ్చి తీసేసుకుంటున్నారు, తర్వాత డబ్బులు ఇవ్వాలి. ఆ రకంగా ఇప్పుడు ఎన్ని బస్సులు తీసుకెళ్లారంటే ఒక లెక్క ఇచ్చారు ఈనాడు వాళ్ళు. భీమిలీ సభకి 850 బస్సులు, దెందులూరు సభకి 1350 బస్సులు, రాప్తాడు సభకి 3000 బస్సులు, మేదరమెట్ల సభకి 3500 బస్సులు, పెరుగుతోంది నంబరు. అలా తీసుకెళ్లారట. అయితే ఇప్పుడు ఏం చేశారంటే తెలివిగా 20 కోట్ల రూపాయలు క్యాష్ పే చేశారటండి. అంటే మరి లెక్కలోకి రాకుండా ఉండటానికి ఏంటో తెలియదు. ఒకటి 20 కోట్ల రూపాయల క్యాష్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఐటీ కానివ్వండి, అందరూ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శి కేసులో 25,000 రూపాయలు, 30,000 రూపాయలు మీరు క్యాష్ పే చేశారని చెప్పి కేసులు పెట్టారు వీళ్ళు. ఎవరు? ఖాతాదారులు, క్లయింట్స్ 25,000, 30,000, 50,000 క్యాష్ పే చేశారు అని చెప్పి ఒక కేసు ఉందండి ఇప్పుడు మార్గదర్శి మీద. అట్లాంటిది 20 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకున్నందుకు గాను ఆర్టీసీ వారికి చెల్లించారు. 20-30 సార్లు కట్టారట క్యాష్ని తెలివిగా, ఒకేసారి 20 కోట్లు కాకుండా. రోజుకి 2 లక్షల లోపు చొప్పున 20-30 సార్లు ఆర్టీసీ అధికారులకు నగదు చెల్లిస్తూ వచ్చారంట. ఇప్పుడు ఈ మొత్తం 8,700 బస్సులకు గాను మరి ఏ విధంగా చెల్లించారు? ఇది నేరం కాదా? మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు? ఆర్టీసీ వాళ్ళు 2 లక్షల రూపాయలు క్యాష్ పే చేస్తే ఒకేసారి ఎట్ ఏ టైం అనుకోండి, దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారో వాళ్ళు తెలియదు. వీళ్ళు ఇలా పే చేస్తే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు రైట్స్ చేయరో తెలియదు.